అండ్ షఫీ గారు ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత ఛత్రపతి తర్వాత నాకు తెలిసి ఇది చాలా బాధ్యతతో కూడుకున్న రోల్ కనిపించింది మీదైతే. అండ్ ఫర్ యూ లైక్ ఎలాంటి అప్రిసియేషన్? డెఫినెట్లీ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక పంచ్తో కొన్ని డైలాగ్స్ ఉండడం, క్యారెక్టర్లో కూడా అంత కాన్ఫ్లిక్ట్ ఉండడము, తర్వాత మెయిన్ ప్లాట్కి నా క్యారెక్టర్ సపోర్టివ్, ఎస్పెషల్లీ అది చాలా హై ఇస్తుంది. అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్, బట్ చాలా హై ఇస్తుంది. నాకు ఇప్పుడు కూడా ఇవన్నీ ఓ విధంగా చూస్తే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు చెప్పారు ఒక మాట, అంటే ఒక పాయింట్, అందుకోసమే దీన్ని మనం క్రియేటివ్ ఫిల్మ్ అంటాం. ఎందుకంటే క్రియేటివ్ జాబ్ ఇది. అంటే ఏదో ఒక పాయింట్లో మనం అనుకుంటాం, స్టార్ట్ చేశారు, మళ్ళీ స్లోగా 1 by 1 దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. మెయిన్ ప్లాట్ కాకుండా మనకు అదే చాలా ఇంట్రెస్ట్. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే మనకు ప్రతిసారి ఏదైతే స్టార్టింగ్ ఒక పాయింట్తో స్టార్ట్ అవుతుంది ఫిల్మ్, కానీ ద ఎండ్ అలాగే ఉంటుందని అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ ఫిల్మ్ స్పెషాలిటీ ఏంటంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. అందులో ఒకటి మనము మెయిన్ ప్లాట్ గురించి మాట్లాడితే అది ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా సబ్ ప్లాట్స్ అన్నీ మెయిన్ ప్లాట్గా అవుతాయి. అట్ ద సేమ్ టైం మీకు ఒక సీన్కి ఇంకో సీన్కి చాలా కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతుంది. ఒక థ్రెడ్, ఒక కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతుంది. మీరు చూడండి, గమనించండి. మీరు ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు ఫస్ట్ హాఫ్లో మీరు చెప్పింది నార్మల్ కాదు, యాక్చువల్లీ ఆ సీన్స్కి కావాల్సిన టైం అది రియల్ టైం. ఫిల్మ్ టైం వేరు, రియల్ టైం వేరు, కానీ దిస్ ఈజ్ రియల్ టైం. ఆ రియల్ టైంని మీరు తీసుకోవడం వల్ల సెకండ్ హాఫ్లో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అదర్వైజ్ ఇక్కడ మీరు పరుగు పెట్టుంటే ఆ ఎలిమెంట్స్కి కావాల్సిన టైం కానీ దానికి కావాల్సిన రైప్ కావడానికి ఆ టైం అనమాట అవన్నీ. సో డెఫినెట్లీ అండి, అంటే ఒక యాక్టర్గా నాకు కూడా ఏంటంటే 1940s అన్నప్పుడు ఫస్ట్ మీటింగ్ మనము చేస్తున్నప్పుడు అంతా ఈ పైన మొత్తం హెయిర్ స్టైల్తో పాటు తర్వాత మేకప్ స్పెషల్లీ ఇవన్నీ ఇన్ జనరల్ థియేటర్లో నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఉన్నప్పుడు ఒక ప్లే కోసం మనం తయారు చేస్తున్న విషయాల్లో ఇది కూడా